మిరియాల నిషేధ పెట్టిరు కదా 98 లక్షలకు. ఎంత మార్క్ అంటే జీవితాలు 100 సంవత్సరాలు. ఒక బ్యాంక్ లోన్ కు వెళ్తే 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ అడుగుతారు మేడం. 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో వేరే గరీబులు ఇల్లు అమ్ముకోనికి పోయినా ఎవరికైనా అమ్ముకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కు వెళ్తే 22 ఏలో కనపడ్డది మీకు లోన్ ఇవ్వని చెప్తారు మేడం. ఈ 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో 16 లక్షల కుటుంబాలు 50 లక్షల మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారు పట్టినప్పుడు కొండ సురేఖ పాప చిన్న మాట అంటేనే ఆమెతో రాజీనామా చేపిస్తాం హైకమాండ్ కంటున్నప్పుడు మరి మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇంకొక అంశం ఏంటంటే మానవతరాయ్ గారు మీరు మొత్తం మీరే మాట్లాడారు. మరి మా మాట్లాడండి, ఇద్దరు కూడా సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. నేను ఏమంటున్నా మేడం, ముగ్గురు మాట్లాడినప్పుడు కూడా మానవతరాయ్ గారు డిస్టర్బ్ చేస్తున్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే, బిఆర్ఎస్ పార్టీ చేసినా కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసినా. నేను 22A కి సంబంధించిన దాంట్లో 98 లక్షల మంది 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇవాళ మీరు మార్క్ తీసుకొచ్చిర్రు. భవిష్యత్తులో అది బ్యాంకులకు కనపడుతుంది, లోన్లు రావు. 39 సంవత్సరాల ట్రాక్ రికార్డు లేకుండా, క్లియర్ రికార్డు లేకుండా లోన్లు రావు. ఇవాళ గవర్నమెంట్ ఎంత తప్పుదనం చేసింది బిఆర్ఎస్ పార్టీ, అందుకనే రెవెన్యూ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడన్నా 9.5 సంవత్సరాలుగా ధరణిల లొసుకులున్నా, మా తప్పులున్నా, ఏమైనా కబ్జాలైనా, ఏమైనా తప్పులు జరిగితే మీరు ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్. 4 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఒక జాయింట్ పార్లమెంటరీ ఒక అసెంబ్లీ కమిటీ వేయండి. ఆ కమిటీతో పాటు మిగతా ఐఏఎస్ల కమిటీ ఒకటి వేసేసి నెల రోజుల్లో భూభారతి లోసుకులు, ఇప్పుడు ధరణి లోసుకులు, ఇప్పుడు 22A ఎందుకు వచ్చిందని తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి చర్చిద్దామని అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ ఏమో దీన్ని స్తంభింపజేస్తాము, ఎప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోతారు, చర్చ జరిగే టైంకి మీరందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అని మీ పైన ఆరోపణలు, విమర్శలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు అసెంబ్లీలో చర్చ జరగాలి కదా, అక్కడ మీరు ప్రజల పక్షాన పోరాడాలి, అక్కడ మాట్లాడాలి కదా. మేడం, మేము నిరాధారమైన ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. అసెంబ్లీ స్టార్ట్ అయిన 32 నెలలుగా బీసీ కులగణన మీద చర్చ పెట్టిర్రా, బీసీ కులగణన మీద, హైడ్రా మీద చర్చ పెట్టిర్రా, ఫార్ములా ఈరేస్ మీద చర్చ పెట్టిర్రా, ఇప్పుడు 22A మీద చర్చ పెడతారా? చర్చ పెట్టేదానికంటే ముందు, చర్చ పెట్టి సాగతీసి అసెంబ్లీలో గొడవ చేసేదానికంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యేలతో ఒక కమిటీ రాష్ట్రపతి పంపినవండి. మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, మీరు ఇద్దరు ఆగాలి. వెంకటేశ్వర గారు ఆగండి, వెంకటేశ్వర గారు దయచేసి ఆగండి. మానవతరాయ్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. మీరు అన్ని తప్పులే, మొత్తం కాంగ్రెస్ అంటేనే స్కాములు, కాంగ్రెస్ కల్లోలమైన కాంగ్రెస్. మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగాలి దయచేసి. మానవతరాయ్ గారు మీరు ఆగండి, వెంకటేశ్వర గారు ఆగండి, కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సార్. మేడం, ఇందాక కొండ సురేఖ గారిది టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడతాం మేడం. ఇప్పుడు